నమస్కారం టీఎఫ్ఎస్ PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. మంత్రులు కార్యదర్శులతో జరుగుతున్న సమీక్షలో రాష్ట్ర పాలన, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రలోభాలకు తెరలేచింది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థులు ఓటర్ల మధ్యని గెలిచేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నార్సింగ్ లో కబ్జాకు గురైన స్థలాన్ని హైడ్రా కాపాడింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతూ ఆక్రమణల్ని కూల్చివేస్తోంది. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధి బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. మరో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, చంద్రబాబే సీఎంగా కొనసాగుతారని నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. జనవరి 19న షాద్ నగర్ నుంచి ప్రారంభమైన ప్రస్తుతం విశాఖ యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఉన్న పెద్ద పులి ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు వైద్యులు. పులికి గ్లూకోజ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.